మీ అందరికీ శుభాభివందనములు. యెహోవా మార్పు లేనివాడు. మలాకి 3:6. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. దేవుని స్వభావ లక్షణములలో మార్పు లేదు గనుక మనము నశించకుండా ఉన్నాము. మార్పు లేని ఆయన స్వభావ లక్షణములు: 1. నీతిమంతుడైన దేవుడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలనే నేటి దినమున ఉన్నట్లు మేము శేషించి నిలుచుచున్నాము. 2. కనికరము కలిగిన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. 3. ప్రేమ కలిగిన దేవుడు. సర్వజనములలో విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు కానీ సమస్త జనములలో మీరు లెక్కకు తక్కువే కదా. అయితే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించు వాడు కనుకను, మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. 4. కనికరము కలిగిన దేవుడు. నీ దేవుడైన యెహోవా. 4. కృప కలిగిన దేవుడు. విలాపవాక్యములు 3:22. నీ దేవుడైన యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత నిత్యము నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. 5. జాలి కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీ వంటి దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడును కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములను అన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. పూర్వం మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవుని మాటలు వినిన వారిని, వారి పిల్లలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన, సంతానము లేని వారికి సంతానమును, విడుదల లేని వారికి విడుదలను, రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నిండుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము కన్న తండ్రి. ఆమేన్.